హలో ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మిత్రులారా, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైకులే, మీ యొక్క ప్రోత్సాహమే మన వీడియోలకి ఆక్సిజన్. కాబట్టి మీరు సపోర్ట్గా నిలవండి. మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు నేను ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాను. అయితే ప్రస్తుతం విద్యా దృక్పథాలు అన్న అంశంని మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు ఒక 2 వీడియోల్ని మనం రూపొందించాం. ఇది 3వ వీడియో. చూడని వాళ్ళు ఉంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి, ఇదే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, విద్యా దృక్పథాలు ప్లేలిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. విద్యా దృక్పథాలన్నీ కూడా ప్లేలిస్ట్లో నేను పొందుపరుస్తున్నాను. అంతేకాకుండా జీకే కూడా కొంతవరకు మీకు నేను చెప్పాను. జీకే కూడా అందించి అది ఒక 5-6 వీడియోలు చేసిన తర్వాత దాన్ని ఆపి విద్య దృక్పథాలు చేస్తున్నాను. మళ్ళీ జీకే దగ్గర కూడా మనం వెళ్తాం. అది ప్యారలల్గా మనం ఈ రెండింటిని కూడా ముందుకు తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నాం. సరే, ఇప్పుడు డిఎస్సి రాయబో అభ్యర్థులు, అది ఆంధ్రప్రదేశ్ వారవని లేదా తెలంగాణ వారవని ఎవరవని, విద్యా దృక్పథాలు డిఎస్సికి చాలా ముఖ్యం. కాబట్టి ఇటువంటి సందర్భంలో విద్యా దృక్పథాల గురించి మరికొన్ని బిట్స్తో మీ ముందుకు వచ్చాను. వాటిని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు చూడండి, బిట్ నెంబర్ 1, మొదటి బిట్ని చూస్తున్నాం. క్రింది వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. ఆప్షన్ 1, మోనాస్టరీస్ లేదా మఠాలు లేదా ఆశ్రమాలు అనేవి వేదకాలపు విద్యా కేంద్రాలు. మోనాస్టరీస్, మఠాలు, ఆశ్రమాలు అనేవి బౌద్ధకాలపు విద్యా కేంద్రాలు. మోనాస్టరీస్, మఠాలు, ఆశ్రమాలు అనేవి మొఘలుల కాలపు విద్యా కేంద్రాలు. మోనాస్టరీస్, మఠాలు, ఆశ్రమాలు అనేవి ఢిల్లీ సుల్తానుల విద్యా కేంద్రాలు. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. మోనాస్టరీస్, మఠాలు, ఆశ్రమాలు అనేవి బౌద్ధ కాలపు విద్యా కేంద్రాలు. ఒక బిట్టు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం రెండవ బిట్ని చూస్తున్నాం. పిల్లల స్కూల్ బ్యాగుల బరువు పరిశీలనకై యశ్పాల్ కమిటీని వేయక, యశ్పాల్ కమిటీ సూచనల పరిశీలనకై 1993వ సంవత్సరంలో వేసిన కమిటీ క్రింది వాటిలో ఏది? బిట్టు మరోసారి. పిల్లల స్కూల్ బ్యాగుల బరువు పరిశీలనకై యశ్పాల్ కమిటీని వేయక, ఆ యశ్పాల్ కమిటీ సూచనలను పరిశీలించేందుకు 1993లో మరొక కమిటీని వేశారు. ఎంతకీ ఆ కమిటీ ఏది? క్రింది వాటిలో గుర్తించండి. ఈశ్వర్యభాయ్ పటేల్ కమిటీ, చతుర్వేది కమిటీయా, రామ్మూర్తి కమిటీనా, భక్తవత్సలం కమిటీనా? జవాబు ఆప్షన్ 2, చతుర్వేద కమిటీ సరైనటువంటి జవాబు. చతుర్వేది కమిటీ 1993లో వేశారు. సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోండి. యశ్పాల్ కమిటీ సూచనలను పరిశీలించేందుకు చతుర్వేది కమిటీ వచ్చింది 1993లో. అవునా? మరి యశ్పాల్ కమిటీ ఇది ఏ సంవత్సరంలో వేసినటువంటి కమిటీ? యశ్పాల్ కమిటీ దీన్ని ఏ సంవత్సరంలో వేశారు? 1992వ సంవత్సరంలో. దీన్నే యశ్పాల్ కమిటీనే జాతీయ సలహా కమిటీ అని కూడా అంటారు. జాతీయ సలహా కమిటీ, యశ్పాల్ కమిటీ 1992వ సంవత్సరంలో దీన్ని వేశారు. ఎందు గురించి? పిల్లల స్కూల్ బ్యాగుల బరువుపై సమీక్షించేందుకు. అయితే ఆ కమిటీ సిఫార్సులను పరిశీలించేందుకు ఆ తరువాత సంవత్సరమే 1993లో చతుర్వేది కమిటీని వేశారు.
బిట్ నెంబర్ 3 మూడవ బిట్టు, స్వీయ బోధన పాఠ్యాంశాలు అనేవి ఎవరి కోసం రూపొందించబడినవి? స్వీయ బోధన పాఠ్యాంశాలు అనేవి ఎవరి కోసం రూపొందించబడ్డాయి? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3, దూర విద్యా విధానం ద్వారా విద్యను అభ్యసించే వారి కోసం సరైనటువంటి జవాబు. నాలుగవ బిట్టు, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గ్రామీణ పట్టణ అక్షరాస్యత శాతాలను వరుసగా గుర్తించండి. అంటే 2011 జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గ్రామీణ అక్షరాస్యత శాతం మరియు పట్టణ అక్షరాస్యత శాతం ఎలా ఉన్నాయి వరుసగా గుర్తించినప్పుడు సరైన ఆప్షన్ ఏది తెలపండి. జవాబు ఆప్షన్ 1, గ్రామీణ అక్షరాస్యత 67.77% ఉండగా పట్టణ అక్షరాస్యత 84.10% ఉంది. ఐదవ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. నయా తాలీం అన్నది వీరు రూపొందించిన ప్రాతిపదిక విద్యకు మరొక పేరు. నయా తాలీం అన్నది వీరు రూపొందించిన ప్రాతిపదిక విద్యకు మరొక పేరు. అసలు ప్రాతిపదిక విద్యను ప్రతిపాదించిన వారు ఎవరు? ఇది గుర్తుంటే మీకు ఈ ఆన్సర్కి జవాబు దొరికిపోతుంది. ప్రాతిపదిక విద్య, భారతదేశంలో ప్రాతిపదిక విద్యను రూపొందించిన వారెవరు, ప్రతిపాదించిన వారెవరు? ఇదే జవాబు దీనికి వర్తిస్తుంది. నయా తాలీం అన్నది మహాత్మా గాంధీ గారు రూపొందించిన ప్రాతిపదిక విద్యకు మరొక పేరు. ఇప్పుడు 6వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 6, క్రింది వాటిలో సత్య ప్రవచనంను గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1969లో ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1971వ సంవత్సరంలో డిగ్రీ స్థాయిలో తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2 రెండు కూడా సరైనవే, ఒకటి మాత్రమే సరైనటువంటి ప్రవచనం. వీటిలో సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 1969లో ఇంటర్మీడియట్లోను 1971లో డిగ్రీలోను తెలుగును బోధనా భాషగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. బిట్ నెంబర్ 7, 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భారతదేశంలో ఇంగ్లీష్ అధికార భాషగా ఉన్న రాష్ట్రం లేదా రాష్ట్రాలు ఏవి? భారతదేశంలో ఇంగ్లీష్ అధికార భాషగా ఉన్న రాష్ట్రం లేదా రాష్ట్రాలు క్రింది వాటిలో ఏవి? గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, నాగాలాండ్ మరియు మేఘాలయ సరైనటువంటి జవాబు. ఎనిమిదో బిట్టు, పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని సూచించిన కమిషన్ క్రింది వాటిలో ఏది? బిట్టు మరోసారి, పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని సూచించిన కమిషన్ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1, కొఠారి కమిషన్ సరైనటువంటి జవాబు. 9వ బిట్టు, బౌద్ధ విద్యా విధానంకు సంబంధించి సరైన ప్రవచనంని
సత్య ప్రవచనాన్ని గుర్తించండి. బౌద్ధ విద్యా విధానం ఇది ఎంఎస్ వర్డ్ నుంచి పీడిఎఫ్లోకి మార్చేటప్పుడు ఇలాంటి సమస్య వస్తుంది. 3 ఆప్షన్లు ఒక పేజీలో, ఇంకొక ఆప్షన్ మరొక పేజీలో తెలిపింది. సరే, బౌద్ధ విద్యా విధానంకు సంబంధించి సత్య ప్రవచనాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, పైవన్నీ సత్య ప్రవచనాలే. ఎందుకు ఏంటి అవి? పబ్బజ్జ అనే ఉత్సవంతో బౌద్ధ విద్యా విధానం ప్రారంభమవుతుంది, మనకు తెలుసు. అయితే ఈ ఉత్సవంకు అర్హత వయస్సు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసు నిండిన వారు పబ్బజ్జ అనే ఉత్సవంకు అర్హులు. అలాగే బౌద్ధ విద్యా విధానంలో ప్రాథమిక విద్యాదశ కాలం 12 సంవత్సరములు. విద్యార్థికి 20 సంవత్సరాలు వచ్చేసరికి ఉన్నత విద్యా దశకు చేరుకుంటాడు. అప్పుడు ఉపసంపద అన్న ఉత్సవంని నిర్వహిస్తారు. విద్యార్థి యొక్క 20వ ఏట. ఓకే, అంటే 20 సంవత్సరాలు విద్యార్థికి రావాలి. విద్యార్థికి 20 సంవత్సరాలు వస్తే అక్కడ ఉన్నత విద్యకు చేరుకుంటాడు. ఆ సందర్భంలో బౌద్ధ విద్యా విధానంలో నిర్వహించే ఉత్సవం ఏది అని బిట్టడిగితే ఉపసంపద అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి పైవన్నీ సత్య ప్రవచనాలే. 10వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 10, బౌద్ధ విద్యా విధానంకు సంబంధించి అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. బౌద్ధ విద్యా విధానంకు సంబంధించి అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. విద్యార్థి ఉన్నత విద్యా దశకు చేరుకున్న తర్వాత విద్యార్థి పూర్తి స్థాయి సన్యాసి అవుతాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంటు. బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి ఉన్నత విద్యా దశకు చేరుకున్న తర్వాత ఆ విద్యార్థి పూర్తి సన్యాసిగా మారుతాడు అన్నమాట. పూర్తి సన్యాసిగా అవతరిస్తాడు. విద్యార్థి ఉన్నత విద్యా దశలో 20 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆచార్యత్వాన్ని స్వీకరిస్తాడు. ఇది తప్పు. విద్యార్థి ఉన్నత విద్యా దశలో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత, ఉన్నత విద్యా దశలో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆచార్యత్వంని స్వీకరిస్తాడు. ఇది రైటు. బౌద్ధ విద్యా విధానంలో చర్చా పద్ధతి అనే బోధనా పద్ధతి అమలులో ఉండేది. ఇది కూడా రైటు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 ఏదైతే ఉందో ఇది రాంగ్, అసత్య ప్రవచనం. 10వ బిట్ జవాబు ఆప్షన్ 2. 11వ బిట్టు, క్రింది వాటిలో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. 1964-66 నాటి నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ కొఠారి కమిషన్గా ప్రసిద్ధి చెందింది. 1964-66 నాటి నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది కొఠారి కమిషన్గా ప్రసిద్ధి చెందింది. ఇది జూలై 14, 1964లో అప్పటి యూజీసీ చైర్మన్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన ఏర్పడింది. ఈ కమిషన్కు సభ్య కార్యదర్శిగా వ్యవహరించిన వారు జేపీ నాయక్. కొఠారి కమిషన్ తన నివేదికను 1967 డిసెంబర్ 20న తన నివేదికను సమర్పించింది. ఇలా 4 అంశాలు ఉన్నాయి. వీటిలో తప్పుడు ప్రవచనం ఒకటి ఉంది, అదేదో గుర్తించండి అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 4, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందు గురించి అంటే కొఠారి కమిషన్ తన నివేదికను 1966వ సంవత్సరంలోనే నివేదించింది. 1966వ సంవత్సరంలో జూన్ 29వ తేదీన తన నివేదికను సమర్పించింది. 12వ బిట్టు, బిట్ నెంబర్ 12, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
భారతదేశంలో 6వ కమిషన్ మరియు విద్యపై సమగ్ర నిబంధనలతో కూడిన మొదటి కమిషన్ క్రింది వాటిలో ఏది? బిట్టు మరోసారి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో 6వ కమిషన్ మరియు విద్యపై సమగ్ర నిబంధనలతో కూడిన మొదటి కమిషన్ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 కొఠారి కమిషన్ సరైనటువంటి జవాబు. 13వ బిట్టు. విద్య అనేది జీవిత పర్యాంతం కొనసాగే ప్రక్రియ, జ్ఞానము, అక్షరాస్యత, సిద్ధాంతీకరణ. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 విద్య అనేది జీవిత పర్యాంతం కొనసాగే ప్రక్రియ. 14వ బిట్టు. పాఠ్య ప్రణాళికలో ఒక అంశంగా SUPW అంటే సోషియల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ను ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు? పాఠ్య ప్రణాళికలో ఒక అంశంగా SUPWను ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977 సరైనటువంటి జవాబు. 15వ బిట్టు. దేశవ్యాప్తంగా నర్సరీ పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసిన నివేదిక క్రింది వాటిలో ఏది? నర్సరీ పాఠశాలలను సిఫార్సు చేసిన నివేదిక క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 సార్జెంట్ నివేదిక సరైనటువంటి జవాబు. 16వ బిట్టు. క్రింది వాటిలో సత్య ప్రవచనంను గుర్తించండి. క్రింది వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఏంటి పైవన్నీ? 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో విద్యా అభివృద్ధిపై వేయబడిన కమిషన్. చూడండి బిట్ రావచ్చు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో విద్యా అభివృద్ధిపై వేయబడిన కమిషన్ క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే సార్జెంట్ కమిషన్ అని గుర్తించాల్సి ఉంటుంది. ఈ సార్జెంట్ కమిషన్ సమర్పించిన నివేదికనే సార్జెంట్ నివేదిక అని చెప్పి అంటారు. ఇది 1944వ సంవత్సరం నాటి మెమోరాండం. సార్జెంట్ నివేదిక 1944లో సమర్పించడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 1984 సంవత్సరం నాటికి భారతదేశంలో సార్వత్రిక అక్షరాస్యతను సాధించాలి అన్నది ఈ నివేదిక యొక్క లక్ష్యం. నెక్స్ట్ 17వ బిట్టు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభావంతులు అయిన బాల బాలికలకు మెరుగైన విద్యను అందించడానికి ప్రారంభించిన పథకం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 నవోదయ విద్యాలయ పథకం సరైన జవాబు. 18వ బిట్టు. 1986 నాటి జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించడానికి 1990 మేలో నియమించిన కమిటీ క్రింది వాటిలో ఏది? 1986 నాటి జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించడానికి కోసం 1990 సంవత్సరం మే నెలలో ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ ఏది? జవాబు ఆప్షన్ 1 రామ్మూర్తి సమీక్ష సంఘం సరైనటువంటి జవాబు. రామ్మూర్తి కమిటీ. ఇకపోతే బిట్ నంబర్ 18 ఆచార్య రామ్మూర్తి కమిటీని 1990లో నియమించారు. అయితే రామ్మూర్తి విద్యా కమిటీ సిఫార్సులను నియమించడానికి ప్రభుత్వం 1991లో మరొక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఏది? జవాబు ఆప్షన్ 3 జనార్దన్ రెడ్డి కమిటీ. చూడండి, జనార్దన్ రెడ్డి కమిటీ 1991లో నియమించబడింది. ఆచార్య రామమూర్తి విద్యా కమిటీ సిఫార్సులను సమీక్షించేందుకు ఈ కమిటీని
ఏర్పాటు చేశారు. ఇక ఈ వీడియోకి చివరి బిట్టు 20వ బిట్టు, ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరిస్తే తప్ప సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించలేము అని పేర్కొన్న కమిటీ క్రింది వాటిలో ఏది? ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇది రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కుగా పొందుపరచాలి. అలా చేస్తే తప్ప సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించలేము అని పేర్కొన్న కమిటీ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 రామ్మూర్తి కమిటీ. 1990 నాటి రామ్మూర్తి కమిటీ సరైనటువంటి జవాబు. ఇదండి ఇక్కడ 20 బిట్లు ఈ వీడియోలో పూర్తి చేసుకున్నాం. అయితే గత 2 వీడియోల్లో 25 బిట్లు చొప్పున మనము 50 బిట్లు అందించాము. ఈ వీడియోలో ఒక 5 బిట్లు తగ్గిపోయాయి. అలాగే ఒక టేబుల్ కూడా అందించలేకపోయాము. కాస్త ఎలాగైనా కూడా ఇన్ టైంలో అంటే మనం ప్రతిరోజు కూడా అంటే మధ్యాహ్నం 2 గంటలకి మనం విద్యా దృక్పథాలను అందిస్తున్నాం కాబట్టి ఆ టైంకి అందివ్వాలనే ఉద్దేశంతో కాస్త కంటెంట్ని తగ్గించినప్పటికీ కూడా లేట్ అయ్యింది, కాస్త ఆలస్యమైంది. సరే, మరింత కంటెంట్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.